పాకిస్తాన్ లోని బెలూచిస్తాన్ ప్రాంతంలో ఉన్నటువంటి బెలూచ్ రెబల్స్ మనల్ని ఆయుధాలు ఇస్తే పాకిస్తాన్ అంతు తెరుస్తాం, బెలూచిస్తాన్ని వేరు చేస్తామని చెప్తుంటారు. బట్ మనం అట్లాగా ఇవ్వటం లేదు. అదే సందర్భంలో అక్కడ ఉన్న తెహ్రీకి తాలిబాన్ పాకిస్తాన్ వాళ్ళు కూడా మీరు ఆయుధాలు ఇచ్చి కనుక మాకు తగిన సహకారం అందిస్తే పాకిస్తాన్ నామరూపాలు చేయకుండా చేస్తాం, అట్లా ఖైబర్ పఖ్తూన్వా ఈ ప్రాంతాలను వేరే దేశం విడదీస్తామన్నారు. కానీ మనం అందుకు ఒప్పుకోం. ఎందుకంటే పాకిస్తాన్ విభజించాలనే కుట్రలు మనం చెయ్యం. బట్ కాశ్మీర్ ని విడతీయాలన్న కుట్రలు మాత్రం పాకిస్తాన్ చేస్తుంటుంది. మనం అట్లాంటి కుట్రలకి ఉగ్రవాదులకి మనం సమర్థించం. వాళ్ళు వాళ్ళ దేశపు పోరాట యోధులు, బట్ ప్రపంచం దృష్టిలో తీవ్రవాదులు. మనం అట్లాంటి సహకరించాం. బట్ అమెరికా కుర్దిస్తానికి అట్లాంటి సహకారం. ఒకప్పుడు భారత వ్యతిరేక కాశ్మీరీ శక్తులు పాకిస్తాన్ తో పాటు అమెరికా కూడా ఆయుధాలు ఇచ్చింది. ఈవెన్ మొన్న కూడా ఆయుధాలతోనే కదా కాశ్మీర్ లో ఓవర్ యాక్షన్ చేసింది. ఇప్పుడు చూస్తే కుర్దిస్తాన్ పోరాట యోధులు ఎవరైతే ఇప్పుడు ఇరాన్ లోకి చొచ్చుకుపోవడానికి ప్రయత్నిస్తున్నారో వాళ్ళ దగ్గర తుపాకులు ఉన్నాయి, అమెరికన్ మేడ్ తుపాకులు ఉన్నాయి, అమెరికన్ మేడ్ కిట్స్ ఉన్నాయి. ఇది ఎక్కడి నుంచి అంటే ఇప్పుడు మేమే ఇచ్చాం అన్నటువంటి విషయాన్ని అమెరికా ప్రకటించింది. కుర్దులకి తుపాకులు సరఫరా చేశాం అన్నటువంటి విషయాన్ని చూస్తే గన్స్ టు ద ప్రొటెస్టర్స్ ఎలాట్ ఆఫ్ దెమ్, అంటే చివరికి మామూలు ఉద్యమాలు చేసే వాళ్ళకి కూడా అప్పచెప్పారు. ప్రెసిడెంట్ ట్రంప్ టోల్డ్ మీ అండ్ ఐ థింక్ ద కుర్డ్స్ టుక్ ద గన్స్ అన్నటువంటి విషయాన్ని అమెరికా నేతలు ప్రకటించడం మన సంచలనం సృష్టిస్తారు.